లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధ్యేయంబగు తేజోయుతరప్సతము గూర్చు శుభ శతకంబుల్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. కాలం అనేది ఎంతో విశిష్టమైన శక్తి. మన జీవితంలో దేన్ని కోల్పోయినా కానీ తిరిగి సంపాదించుకోవచ్చేమో కానీ కాలాన్ని కోల్పోతే మాత్రం తిరిగి మనం దాన్ని సంపాదించుకోలేం. గడిచిపోయిన ఒక్క క్షణమైన తిరిగి రాదు. మనం ఎన్ని తపస్సులు చేసినా ఎంత సాధన చేసినా గడిచిన కాలాన్ని వెనక్కు తీసుకురాలేం. ఏదైనా సాధించగల శక్తి మానవునికి ఉన్నప్పటికీ కూడా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తన యొక్క ప్రయాణం ఉంటుంది. విధిని అనుసరించి తన యొక్క జీవితం ఉంటుంది. కాలం అనే మహాశక్తి కల్పించే అవకాశం ఎంతో విశిష్టమైనది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు మన యొక్క జీవితం తరించే అవకాశం ఏర్పడుతుంది. కాలం యొక్క విశిష్టతను మనం తెలుసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే మన జీవితం నశించిపోతుంది. అందువల్ల అవగాహన అనేది ఎంతో అవసరం. కాలాన్ని ఏ విధంగా గడుపుకోవాలి, ఏ విధంగా మన జన్మ తరించే అవకాశం ఏర్పడుతుంది, దీనిని సార్థకం చేసుకునే మార్గం ఏది మొదలైన విషయాలను తెలుసుకోవటం కోసం సద్గురు ఎంతో అవసరం. అటువంటి సద్గురువులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు. వీరిలో 6వ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా మహాకవి వారు సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథంలో జడదేశం అనే శీర్షికలో ఒకానొక పద్యం ద్వారా ఇలా తెలియజేస్తున్నారు. ఏండ్ల క్రిందకి జారిపోయినవి ఎన్నేండ్లైన నీ విశ్వమన్ కండ్లారన్ గనుచుండ జవ్వనము శృంగారంబు రూపించు నీ ఇండ్లన్ వాకలందగత్తెలు స్వతంత్రేచ్ఛా విహార క్రియల్ పండ్లు బండిన చెట్లగా ననభవింపన్ రావు నానాటికిన్. సంవత్సరాల క్రిందకు జారిపోయాయి అంటే జీవితకాలం గడిచిపోతూ ఉంది. ఎన్ని సంవత్సరాలైనా ఈ విశ్వంలో కల్లారా చూస్తూ ఉండగానే యవ్వనం, ఆనాటి శృంగారాన్ని గుర్తు చేసే ఈ ఇల్లు, వాకిళ్ళు, అందగత్తెలు, ఎంతో స్వేచ్ఛతో కోరికతో చేసిన ఆ విహారాలు, ఇవన్నీ నానాటికి పండ్లు కాసివేసిన చెట్లులాగా అనుభవించటానికి తిరిగి రావు అని దీని భావం. ఈ పద్యాన్ని మనం వివరించుకుంటే ఏండ్ల అంటున్నారు. ఏండ్ల అంటే సంవత్సరాల అని మనం అంటాం. చూడండి, ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు అలాగా, అలా అయ్యిందా అని మనం ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఏండ్ల అంటూ సంవత్సరాలు అనేవి ఎలా గడిచిపోతున్నాయో కదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రిందికి జారిపోయినవి, క్రిందికి జారిపోయాయంటే
జీవితకాలం మొత్తం గడిచిపోతూ ఉంది. క్రిందకు ఏదైనా వస్తువుని మనం వదిలివేసినప్పుడు అది గురుత్వాకర్షణ శక్తి వల్ల వెంటనే పడిపోతుంది. అలాగే ఈ కాలం కూడా ఎలా గడిచిపోయిందంటే ఎంతో వేగంగా గడిచిపోయింది. బాల్యంలో ఉన్న చిన్న బాలుని మనం చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందే కౌమారంలోకి, కౌమారం నుండి యవ్వనంలోకి, యవ్వనంలో నుండి వాతకంలోకి, ఈ విధంగా మన యొక్క జీవిత చక్రం అనేది ఎంతో వేగంగా గడిచిపోతూ ఉంటుంది. ఎన్నేండ్లైనా ఈ విశ్వమన్ కన్లారన్ గనుచుండ అంటున్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నప్పటికీ కూడా ఈ విశ్వంలో కల్లార మనం చూస్తూ ఉండగానే ఏమవుతుంది? జవ్వనము అంటే యవ్వనం, శృంగారంబు రూపించని ఇండ్లన్ అంటే వయసులో ఉన్నప్పుడు చేసిన శృంగారాన్ని గుర్తు చేసే ఈ ఇల్లు, వాకిళ్ళు, అందగత్తెలు అన్నీ కూడా గడిచిపోతాయి. అలా కాలం పూర్తయిపోతుంది. స్వతంత్రేచ్ఛా విహార క్రియలు ఎంతో స్వేచ్ఛగా కోరికతో చేసిన ఆయా విహారాలు ఇవన్నీ కూడా గడిచిపోయాయి. ఆ కాలం తిరిగి రాదు. అవన్నీ ఆ కాలం గడిచిపోయిన తర్వాత వృద్ధాప్యానికి చేరుకున్న ఈ మానవ వ్యక్తికి గుర్తుకు వస్తున్నాయి. మానవ దేహం, మానవ జన్మ పొందిన మనమంతా కూడా ఆయా దశల్లో ఉండే ఆయా విశేషాలను అనుసరించి మన యొక్క ప్రయాణం చేస్తూ ఉంటాం. బాల్యకాలంలో అందరికీ కూడా ఆటపాటలతో చక్కగా గడిచిపోతుంది. విద్యాభ్యాసం మొదలై ఆయా విద్యలను అభ్యసిస్తూ ఉంటాం. ఒక తరగతి నుండి మరొక తరగతికి, ఆ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఇంకొక తరగతికి, ఆ ప్రకారంగా మన యొక్క పురోగతి ఉంటుంది. ఇక కౌమారంలోకి రాగానే ఆయా విషయాల పట్ల ఆసక్తులు పెరగటం, అలాగే విద్యాభ్యాసం నుండి ఒక ఉద్యోగ సాధన వైపు మనం ప్రయత్నం ఏర్పడుతుంది. ఆ ప్రకారంగా గడిచిపోయిన ఆ తర్వాత యవ్వన కాలం ఆసన్నమైనప్పుడు ఉద్యోగం చేసుకుంటూ వివాహ కర్తృ నెరవేర్చుకుని ఆయా శృంగార విషయాన్ని అనుసరించి ఎన్నో రకాలైన విషయాలని యవ్వన కాలంలో పొందటం జరుగుతుంది. ఆ తర్వాత వృద్ధాప్యంలో శరీరం యొక్క సౌష్ఠవం క్షీణించి అంగాల యొక్క దృఢత్వం తగ్గి అందం పోయి రకరకాల రోగాలకి ఈ శరీరం నిలయమై దుఃఖాల రూపంలో వార్ధకం ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా గమనిస్తే ఒక కాలం నుండి ఇంకొక కాలానికి వెళ్తూ ఉన్న క్రమంలో శక్తి సామర్థ్యాలు కూడా తగ్గిపోతూ ఉన్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. అంటే క్రమంగా పెరుగుతూ కౌమార యవ్వన కాలాల్లో శక్తి సామర్థ్యాలు తారాస్థాయికి చేరి ఎంతో చక్కగా ఉన్న ఆ కాలం అంతా కూడా ఎంతో వేగంగా గడిచిపోతూ ఆ శక్తి సామర్థ్యాలు క్షీణించిపోయి వృద్ధాప్యంలోకి ప్రతి మానవుడు అడుగుపెట్టడం జరుగుతుంది. అందువల్ల ఎన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఆనాడు నేను ఇలా చేసేవాడిని అని తన యొక్క పూర్వ జీవిత కాలాన్ని తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి ఎవ్వరూ సాధించలేని విషయాలన్నిటిని కూడా తాను సాధించానని, తాను ఎంతో అందంగా ఉండేవాడినని, తన యొక్క దేహ సౌందర్యం పట్ల అందరికీ ఆసక్తి కలిగి విషయాలను చెప్పుకుంటూ వృద్ధాప్యంలో కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. అందువల్ల శృంగారము రూపించుని ఇండ్లన్ అని చెప్పారు. ఆనాటి కాలంలో శృంగారాన్ని, ఆనాటి కాలంలో జరిగిన శృంగార శ్రేష్టలన్నిటిని కూడా గుర్తు చేసే ఇల్లు, వాకిళ్ళు, తన యొక్క పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ఆ వృద్ధాప్య దశలో ఉన్న వ్యక్తులకి తారసపడుతూ గుర్తు వస్తూ ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా అందగత్తెలు వారితో కలిసి ఎంతో స్వేచ్ఛగా కోరికతో చేసుకున్న ఆ విహారాలన్నీ కూడా కాలం గడిచిపోతూ ఉండే కొద్దీ ఒక్కో సంవత్సరం క్రమంగా తరిగిపోతూ ఉన్నప్పటికీ గడిచిపోయిన కాలం ఎంతో గొప్పదిగా ప్రతి మానవుడికి అనిపిస్తూ ఉంటుంది. కౌమారంలోకి ప్రవేశించిన వ్యక్తి బాల్యకాలాన్ని ఎంతో ఇష్టపడతాడు. ఎందువల్ల అంటే చక్కగా ఆట పాటలతో ఏ విధమైన సమస్యలు లేకుండా గడిచిపోయిందని. యవ్వనంలోకి వచ్చిన వ్యక్తి కౌమారంలో చక్కగా విద్యాభ్యాసంతో ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా తన జీవితం గడిచిపోయిందని ఆవేదన చెందుతూ ఉంటాడు. వృద్ధాప్యంలోకి వచ్చిన వ్యక్తి యవ్వనంలో తన సంపదలు ఎంతో సంపాదించుకున్నానని, తన కాళ్ళ మీద తాను నిలబడ్డానని, తన యొక్క దేహం ఎంతో దృఢంగా ఉందని, పనులు తనకు తానే చేసుకోగలుగుతున్నానని సంతోషపడుతూ వృద్ధాప్యంలో తనకున్న ఆసక్తిని చూసి ఎంతో బాధపడటం జరుగుతుంది. ఈ ప్రకారంగా
ప్రతి దశలోనూ కూడా ఏదో ఒక ఆవేదన, ఆందోళన, అలజడి ఉంటుంది తప్ప ఏ దశలోనూ కూడా తనకున్న స్థితిలో ఏ విధంగా ఆధ్యాత్మిక భావనతో తన దుఃఖాన్ని కూడా సుఖంగా మార్చుకునే ప్రయత్నం ఏ విధంగా చేయాలని చింతన ఉండటం లేదు. అందువల్ల కాలం ఎన్నో రకాలైన మార్పులు కలిగించి ఆయా విషయాలను మనసులో వాసనలుగా వాటిని బలపరిచి తన యొక్క విచక్షణను కోల్పోయేలాగా, ఆధ్యాత్మిక భావనను కోల్పోయేలా, తత్వాన్ని తెలుసుకోనివ్వని ఒక పరిస్థితి జడత్వం వల్ల కలిగిస్తుంది. అందువల్ల ఈ విషయాలన్నిటిని కూడా చక్కని పోలికతో కొలుస్తూ ఈ విధంగా చెప్తున్నారు చివరిలో. పండ్లున్ పండిన చెట్లగా అనుభవింపన్ రావు నానాటికిన్ అని. ఈ విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా నానాటికి పండ్లు కాసేసిన చెట్లలాగా అనుభవించడానికి తిరిగి రావని చెప్పుతున్నారు. మామిడి చెట్టుని మనం తీసుకుందాం. వేసవి కాలంలో చక్కగా మామిడి పళ్ళు ముగ్గుతాయి, పండుతాయి, చక్కగా తయారవుతాయి. అవి చలికాలంలో లేదని మిగిలిన కాలంలో ఆ విధంగా ఉండవు. వేసవి కాలంలో చక్కగా ఆ పంట మనకి లభిస్తూ ఉంటుంది. ఒక్కసారి వేసవి కాలంలో పండిన తర్వాత వాటిని మనం కోసేసిన తర్వాత సంవత్సర కాలంలో తిరిగి అటువంటి విధంగా మనం పొందలేం. అలాగే మానవ జీవితంలో కూడా మానవ జన్మ అనేది ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఒక్కసారి మాత్రమే లభించిన ఈ మానవ జన్మలో ఒక్కసారి మాత్రమే లభించే ఆయా ఫలాలన్నీ కూడా గడిచిపోయాయి అన్నట్లయితే తిరిగి అవి మనకు లభించవు. అందువల్ల తిరుగురాని మానవ జన్మను, ఒక్కసారి మాత్రమే లభించే మానవ జన్మని, దీని యొక్క అసలు ఉద్దేశం ఏమిటి, ఇది ఎందువల్ల ఏర్పడింది అనే విషయంగా ప్రశ్నించుకుని జిజ్ఞాసతో ఈ జన్మని ఏ విధంగా తరింప చేసుకోవాలి, ఈ జన్మ యొక్క లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలి, దానికోసం మనం ఏమి చేయాలి, ఏం చేసి దీన్ని తరింప చేసుకోవాలి అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. అలా ఆలోచించి కాలం యొక్క వేగాన్ని దృష్టిలో ఉంచుకుని మానవుల నుండి ఉత్కృష్ట మానవులుగా, ఉత్కృష్ట మానవుల నుండి జీవన్ముక్త స్వరూపులుగా పరిణామం చెంది జన్మ యొక్క అర్థాన్ని పరమార్థంగా పొంది తరించే ప్రయత్నం చేయాలి. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సంవత్సరాలు ఎంత వేగంగా గడిచిపోతూ ఉన్నాయి, మన యొక్క జీవితకాలం ఎంత త్వరగా క్షీణిస్తూ ఉంది. ఎన్నేళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఈ విశ్వంలో ఆయా విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మన కళ్ళ ముందే జరిగిపోయిన యవ్వనం, మన యొక్క ఇల్లు, వాకిళ్ళు, అందగత్తెలు, మనం చేసిన ఆయా వినోదాలు, విహారాలు ఇవన్నీ కూడా ఒక్కసారి గడిచిపోతే మళ్ళీ తిరిగి రావు. ఈ మానవ జన్మ తిరిగి రాదు. ఈ జన్మలో ప్రతి విషయం కూడా ఎంతో వేగంగా గడిచిపోతూ ఉంటుంది. అటువంటి క్షణికమైన ఈ మానవ జన్మలో అపరిమితమైన, నిరంతరమైన, శాశ్వతమైన ఆనందాన్ని పొందడం కోసం మనం ప్రయత్నించాలి. మన యొక్క ఆత్మకు ఏర్పడిన బంధాన్ని తొలగించుకుని ఈశ్వర సాహిత్యం పొంది తరించే ప్రయత్నం చేయాలి. అందుకోసం మనమంతా సాధన చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సామాన్యంగా లోకములో మనం గమనిస్తే వేదాంత తత్వం గురించి ఎన్నో అసత్యాలు ప్రచారంలో ఉన్నాయి. తత్వం పట్ల సరైన అవగాహన లేక ఎన్నో రకాలైన చెడు వ్యాఖ్యలు ఎంతోమంది చేయడం జరుగుతుంది. మనం నేటి కాలంలో కూడా ఎంతోమందిని చూస్తూ ఉంటాం. వారికి ఏ విషయాలు తెలియలేకపోయినప్పటికీ కూడా అజ్ఞానంతో వారు భావించే విషయాలే నిజమైనవని భ్రమ చెంది వారు భ్రాంతిలో ఉంటూ ప్రజలందరినీ కూడా భ్రాంతులుగా మారుస్తూ ఉన్నారు. ఆ విధంగా భ్రాంతులుగా చేసే కుహనా గురువుల యొక్క బోధనలు ఆచరించకుండా ఆత్మ విమర్శన చేసుకొని విశ్లేషణతో ఏది మంచి, ఏది సరి అయినది, ఏది కాదు అనే విధంగా మేధాశక్తితో ఆలోచించి విమర్శ చేసుకున్నప్పుడు సత్యం బోధపడే అవకాశం ఉంది. అందువల్ల చెడు వ్యాఖ్యానాలను అనుసరించకుండా సత్యాన్వేషణతో యథార్థాన్ని
తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో మహాకవి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క 6వ పీఠాధిపతి డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యులు ఒక పద్యం ద్వారా ఈ విషయాల్ని ఇలా తెలియజేస్తున్నారు. ఏటికి వామ మార్గములు ఇంపులు సొంపులు గూర్చి చెప్పి నానాటికిని పుణ్యలోకమును నాశనము చేసెదవు. ఇంకా నీకు ఏనాటికినైనా పుట్టుగతి నాకము అక్కరలేదే అయ్యయ్యో కాటికి కాళ్ళు చాచి ఒడిగంబున తీసుకుపోదే లోకమున్. ఎందుకు ఈ వామ మార్గాలు? ఏ కోరికలైనా నెరవేరుతాయని, అన్ని విషయాలు అందంగా ఉంటాయని, ఆకర్షణీయంగా వాటిని కల్పించి చెబుతూ నానాటికిని పుణ్యలోకాన్ని నాశనం చేస్తున్నావు. ఇంకా నీకు ఎప్పటికైనా పుట్టుగతులు, స్వర్గము అనేవి అవసరం లేదా? అయ్యయ్యో ఈ లోకం నిన్ను ఏదో ఒక ఉపాయముతో చావుకు సిద్ధపరిచి తీసుకుపోదా అని దీని భావం. ఈ పద్యాన్ని మనం విశ్లేషించుకుంటే ఏటికి వామ మార్గములు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఈ వామ మార్గాలు? సరైన మార్గములో నడిపించి లక్ష్యాన్ని చేర్చే జ్ఞాన మార్గం ఉండగా ఆ జ్ఞాన మార్గాన్ని విడిచిపెట్టి అజ్ఞానంలో పడిపోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. వామ మార్గం అన్నప్పుడు భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి కలిగించి భౌతికమైన విషయాలే నిజమైన సంతోషం కలిగిస్తాయని తెలిపే మార్గం. అలాగే పదార్థవాదంతో కూడుకున్న విషయాలని ప్రతిపాదించే భ్రాంతి కల్పితమైన మార్గం ఇది. ఇది వేదాంత భావ ప్రతిపాదితమైన నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి పూర్తిగా విరుద్ధమైనది. అందువల్ల వామ మార్గం భ్రాంతితత్వం వైపు తీసుకువెళ్తూ ఉంటుంది. వేదాంత తత్వ ప్రతిపాదితమైన ఆధ్యాత్మిక సత్యబోధకమైన ఈశ్వరత్వ స్వరూపమైన మార్గం జ్ఞాన స్వరూపంగా మనల్ని ఈశ్వరతత్వం వైపు నడిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఆ జ్ఞాన మార్గాన్ని విడిచిపెట్టి లౌకికమైన భ్రాంతిపరమైన విషయాలే సత్యాలుగా భావించే వామ మార్గాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇంపులు సొంపులు కూర్చి చెప్పి ఏ అందము, ఆ ఉత్సాహము, శక్తి లేనటువంటి ఆ వామ మార్గాన్ని కొంతమంది ఎంతో గొప్పగా వర్ణిస్తున్నారు. వామ మార్గంలో చెప్పబడుతున్న విషయాలకి మంచి అంశాలన్నిటినో ఆపాదించి ప్రజల్ని మోసగిస్తున్నారు. వామ మార్గంలో చెబుతున్న విషయాలు సరైనవి కావు, కానీ వాటిని ఆ విధంగా కల్పించి వాటికి లేనటువంటి శక్తిని కూడా వాటికి ఆపాదించి ఎంతోమంది వామ మార్గంలో ప్రయాణిస్తున్న పదార్థవాదులు ప్రజలందరినీ మోసగిస్తున్నారు. ఆ ప్రకారంగా లేని వాటిని కల్పించి చెబుతూ నానాటికిని పుణ్యలోకమును నాశనము చేయుదువు అంటున్నారు. అన్ని విషయాలు అందంగా ఉంటాయని, ఏ కోరికలైనా నెరవేరిపోతాయని, ఆకర్షణీయంగా ఆయా విషయాలన్నింటినీ కూడా కల్పించి చెప్తూ స్వర్గలోకాన్ని నానాటికి నాశనం చేస్తూ ఉన్నారు. సాధారణంగా మనం గమనిస్తే ఎవరైనా ఒక వ్యక్తిని స్వర్గం గురించి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు? మీరు ఎంతో పుణ్యం చేస్తే మీకు స్వర్గం లభిస్తుంది అని చెప్తాడు. ఆ విధంగా లోకంలో ఏ విషయాలు చెప్పబడుతున్నాయి అంటే మానవ జన్మ విడిచిపెట్టిన తరువాత పుణ్యం ఎక్కువగా ఉన్నట్లయితే స్వర్గలోకానికి మనం చేరతామని, అక్కడ బంగారు మేడలు ఉంటాయని, ఎంతో ఉన్నతమైన సౌధాలు అక్కడ ఉంటాయని, అక్కడ ఎంతో అందగత్తెలైన అప్సరస్త్రీలు ఉంటారని, వారు మనకి అమృతం తెచ్చి పోస్తారని రకరకాలైన విషయాలన్నిటినీ కూడా కల్పించి వర్ణించి వాటన్నిటినీ కూడా విశ్లేషించి వర్ణించి పుణ్యలోకమైన స్వర్గాన్ని ఆ విధంగా చిత్రీకరించి చెబుతూ ఉన్న విషయాలు మనం గమనించవచ్చు. వామ మార్గంలో వెళుతూ ఉన్న వారంతా కూడా ఆ ప్రకారంగా నమ్ముతారు. అందరినీ కూడా ఆ మార్గాన్ని నమ్మేలా చేస్తున్నారు. అందువల్ల ఎందుకు అలా పుణ్యలోకాన్ని నాశనం చేస్తారు? అసలు స్వర్గం అనే లోకం
వేరుగా ఎక్కడుంది? అమాయక ప్రజల్ని మోసగిస్తున్న ఓ వామ మార్గ మేధావులారా, వామ మార్గంలో ప్రయాణం చేస్తున్న మీరు ఆలోచించండి అంటూ వారిని ఉద్దేశించి తరువాత ఇలా చెబుతున్నారు కవిశేఖరులు ఉమర్ అలీషా వారు. ఇంకా మీకు ఏనాటికైనా పుట్టుగతి నాకరము అక్కరలేదే. ఇంకా మీకు ఎప్పటికైనా పుట్టుగతులు, స్వర్గము అనేవి అవసరం లేదా? ఎందువల్ల అంటే వామ మార్గంలో వెళ్ళే వ్యక్తి తాను నశించిపోవడంతో పాటుగా ఆ వామ మార్గమే నిజమైనదని అందరినీ ఆ మార్గంలో వెళ్ళమని ప్రేరేపిస్తూ అందరి వినాశనమునకు కూడా తాను కారణం కాబడుతున్నాడు. కాబట్టి తాను ఎక్కువ పాపం మూటగట్టుకునే అవకాశం ఉంది. తనకు తాను నశిస్తే తానొక్కడే నశించిపోతాడు. కానీ తనతో పాటు కొన్ని లక్షలాది మందిని చెడు మార్గంలో నడిపించడం వల్ల దానికి కారణమైన ఆ పాప ఫలితం కూడా అందరికీ నడిపించిన వ్యక్తి అనుభవించవలసిన అగత్యం ఏర్పడుతుంది. అందువల్ల లోకంలో గురుస్థానం ఎంతో విశిష్టమైనది. అందరినీ మంచి మార్గంలో తీసుకువెళితే ఆ యొక్క పుణ్యశక్తి గురు స్వరూపంగా ఉన్న వ్యక్తిని ఎంతో ఉత్కృష్టతగా గడించే విధంగా తీసుకువెళుతుంది. అందరినీ చెడు మార్గంలో పరిణింపజేసినప్పుడు అందరి యొక్క పాప ఫలితం యొక్క శక్తి ఆ గురువుని, గురురూపముగా ఉన్న కుహనా వ్యక్తిని నీచాతి నీచంగా నిమ్న లోకాలకు తీసుకువెళ్ళిపోయి ఆకల్పాంతం నశింపచేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ఈ విధంగా బోధిస్తూ ఉన్నావు, వామ మార్గం నిజమంటున్నావు, కోరికలు నెరవేరుతాయని, అన్ని విషయాలు అందంగా ఉంటాయని, స్వర్గలోకాన్ని రకరకాలుగా వర్ణిస్తూ చెప్తూ ఉన్నావు. ఆ ప్రకారంగా చెయ్యాలని, ఇలా ఉండాలని, ఇలా ఉండకూడదని రకరకాలుగా నీకు తెలిసిన అల్పమైన విషయాలనే గొప్ప విషయాలుగా భావించి అందరికీ బోధించేస్తూ ఉన్నావు. అటువంటి నీకు ఎప్పటికైనా అసలు పుట్టుగతి, ఈ స్వర్గం అనేవి అవసరం లేదా? ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకు ఇలా అసత్యాన్ని ప్రబోధం చేస్తూ ఉన్నావు? ఎందుకు ఈ విధంగా జడత్వాన్ని వ్యాపింప చేస్తూ ఉన్నావు? అందరిలోనూ కూడా భ్రాంతిని ఎందుకు కలిగిస్తూ ఉన్నావు అని ప్రశ్నిస్తున్నారు తత్వవేత్త. పుట్టుగతి అంటే తిరిగి జన్మ లభించాలన్నా ఆ భగవంతుని యొక్క విధి రూపంలో అవకాశం ఏర్పడాలి. అటువంటి పుట్టుగతులు లేకుండా పోయే విధంగా ఎందుకు వెళ్తావు? అయ్యయ్యో అని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అయ్యయ్యో అని బాధపడుతున్నారు. కాటికి కాళ్ళు చాచి ఒడిగంబున తీసుకుపోదే లోకమున్. ఈ లోకము ఎలాంటిది అంటే నిన్ను ఏదో ఒక ఉపాయముతో చావుకు సిద్ధపరిచి తీసుకుపోదా. ఒక్కసారి ఆలోచించుకో. ఈ లోకం యొక్క విశేషాలు కానీ, కాలం యొక్క రహస్యం కానీ ఎవరికీ సామాన్యంగా తెలియబడవు. కాలంలో ఉన్న విషయాలు ఈ క్షణం దాటిపోతే మరుక్షణం ఏమవుతుందనేది ఎవరూ చెప్పలేని రహస్యం. గత కాలంలో జరిగిపోయిన విషయాలు, ప్రస్తుతం జరుగుతున్న విషయాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ మనం పరిశీలిస్తే నిశ్చితంగా దీని వెనుక ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది అనే అవగాహన మనకు ఏర్పడుతుంది. కాలంలో దాగి ఉన్న అపురూపమైన శక్తి ఈ విషయాలన్నిటినీ కూడా నడిపిస్తూ ఉంది అన్నప్పుడు ఆ శక్తిని ధిక్కరించి వెళ్తూ ఆ శక్తి యొక్క సత్యాన్ని లోకంలో అసత్యంగా ప్రబోధం చేస్తూ లోకంలో ఎంతో పెద్ద దోషానికి ఒడిగడుతున్న వామ మార్గంలో వెళుతున్న ఓ అసత్య బోధకుడా, నిద్రలేచి ఆలోచించుకో. ఎప్పటికైనా ఏదో ఒక ఉపాయంతో నిన్ను చావుకు సిద్ధపరిచి ఈ కాలం నిన్ను తీసుకువెళ్ళిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ పద్యం ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చు అంటే వామ మార్గాలను అనుసరిస్తూ పుణ్యలోకాన్ని ఎన్నో లేని విషయాలను కల్పించి పుణ్యలోకం పట్ల అసత్య ప్రసారం చేసి భ్రాంతులకు గురి చేసే కుహనా వ్యక్తులు, అసత్య ప్రచారకులు
తమకు తాము ప్రశ్నించుకొని నిజమైన జ్ఞానం పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. ఎందువల్ల అంటే లోకము కాలము అనేవి గొప్ప శక్తి కలిగినవై ఏదో ఒక ఉపాయముతో చావు వైపు తీసుకువెళ్ళి వినాశనం కలిగించే అవకాశం ఉంది. అందువల్ల జీవించి ఉన్న కాలంలోనే సత్యాన్ని తెలుసుకొని తరించే ప్రయత్నం చేయాలి. అందువల్ల మనమంతా కూడా ఏది నిజమైన మార్గం ఏది కాదు అనే విమర్శనతో మేధాశక్తిని సద్వినియోగం చేసుకొని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి ఆత్మజ్ఞానంతో తరించే ప్రయత్నం చేయాలి. దానికోసం సాధన చేద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. ప్రజ్ఞానం